మహాలయ పక్షాలు ఈ నెల 18న ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటాయండి. అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య. ఈ రోజుతో మహాలయ పక్షాలన్నీ పూర్తవుతాయండి. అంటే రేపు అంటే సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా మహాలయ పక్షాలు ఉన్నాయి. అసలు ఈ మహాలయ పక్షాలంటే ఏమిటి, అసలు దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకునే ముందు అసలు ఈ మహాలయ పక్షాలలో అసలు మనం ఏమి చెయ్యాలి అనేది తెలుసుకుందాం. మనము మన ఇంటి ముందున నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారములు చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు ఆసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేసుకొని కాకికి రోజు ఒక పిడచ ముద్ద పెట్టినా చాలు. ఇది అతి సులువైన మార్గము. కనీసం మనం ఏమీ చేయకపోయినా సరే మన తల్లిదండ్రులకు కానీ తాతగారికి కానీ ఈ మహాలయ పక్షాలలో ఇంటి ముందున చేతులు జోడించి తల్లిదండ్రులను ఒకసారి స్మరించుకొని ఆ కాకి ఇంత అన్నం అంటే పిడచ అని అంటారు, అది పెట్టినా సరే వారి ఆశీస్సులు లభిస్తాయి అని చెబుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ గరుడ పురాణంలో చెప్పే విధంగా ఎలా ఉందంటే, ఈ మహాలయ పక్షాలలో మన పితృదేవతలు మన ఇంటి ముందుకు వచ్చి జలము ఆకలి కోసం వేచి చూస్తూ ఉంటారంట. అందువలన ఈ మహాలయ పక్షాలలో చాలామంది పితృతర్పణాలు వదిలి శ్రాద్ధ విధులను కూడా నిర్వహిస్తారు. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2వ రోజున అయినా సరే చేస్తారండి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనిని పితృపక్షమని అంటారు. దీనికే మహాలయ పక్షమని పేరు. అసలు దీని వెనుకాతలో ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాలయం అంటే మహాన్ అలయ, మహాన్ లయ, మహల్ అలం యతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము. పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థము. అమావాస్య అనంటే అమ అంటే దానితో పాటు, వాస్య అంటే వహించడం. చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు కలిసి ఉండే రోజు కాబట్టి అమావాస్య అని అన్నారు. సూర్యుడు స్వయ చైతన్యవంతుడు, చంద్రుడు జీవుడే మనస్సుకు అధిపతి. మనస్సు పరమ చైతన్యంతో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం యొక్క ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిథి మిట్ట మధ్యాహ్నం అవుతుందని శాస్త్రవచనం. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి. ఇది మత్స్యపురాణ గాథలో ఏమనుందంటే, పితృదేవతలు 7 గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక అబ్బోద. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ అచ్చోద సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారట. వరం కోరుకోమని అడిగారంట. ఆమె వారిలో మావసుడను పితరుడిని కామ పరవశంతో వరునిగా కోరిందంట. యోగ భ్రష్టురాలైందంట. దైవత్వం పోయి భూమి మీదకు వచ్చిందంట. మావసుడు అచ్చోదను కామించలేదు కనుక అచ్చోద మావస్యగా అనగా ప్రియురాలు ఆధీనురాలు కాలేకపోయింది కనుక మావస్య అమావాస్య అయింది. తన తపస్సుచే పితరులను తృప్తి నొందించిన అమావాస్య అనగా అచ్చోద పితరులకు ప్రీతి పాత్రమైందన్నమాట. అందువలన పితృదేవతలకు అమావాస్య తిథి యందు పితరులకు అర్పించిన తర్పణాది క్రియలు అనంత ఫలప్రదమని, ముఖ్యంగా సంతానమునకు
క్షేమము, అభివృద్ధికరము అన్నమాట. తప్పును తెలుసుకున్న అచ్చోది మరలా తపోదీక్ష వహించింది. జననీ జనకులకు ప్రేమానురాగాలను అందించింది. మరణాంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మలను ఆచరించి పితృతర్పణాదులనిస్తే వారి రుణం తీర్చుకున్న వాళ్ళవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెబుతోంది మహాలయ అమావాస్య. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు, పేదలకు అన్నదానములు చేయాలని శాస్త్రం తెలుపుతుంది. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజునాడైనా చెయ్యాలని చెబుతుంది. దీనిలో కర్ణుడి గాథ కూడా తెలుపబడింది. మానశీలగా పేరు పొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్య ఆకలి, దప్పిక కలిగాయంట. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయిందంట. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైందంట. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందాం అనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లో నీటిని తీసుకుని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయిందంట. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేసావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేసావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదయ్యా. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయంట. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడంట. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడంట. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరిందంట. కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం అంటే 15 రోజులకే మహాలయ పక్షం అని పేరు వచ్చిందంట. ఈ మహాలయ పక్షములలో చివరి రోజే ఈ మహాలయ అమావాస్య. అందరూ ఈ మహాలయ పక్షం అంటే ఏమిటో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.